నాలోనే పొంగెను నర్మదా Hi నీళ్ళలో guys, I'm మురిసిన Shrestha, your trainer for communication and skills development. Let's have our introductions. పాల్. Hi Paul. Meeru? వివేక్. రమ్య. Okay, nice to meet everyone. So firstly, we'll focus on communication because it's really key in corporates because how you communicate matters a lot to get the work done. We can divide communication into 3 categories. That is వివేక్ వాణ్ణి చూడు. రే జర్రా రే శ్రేష్ఠ బల్లే ఉంది కదరా. అంటే అంటే అందంగా క్యూట్గా ఒక సినిమా హీరోయిన్ లాగా ఉంది. ఆహా, ఇంకా ఇంకా అంటే ఏయ్. నీకు కార్పొరేట్ కంప్లైంట్స్ గురించి తెలుసా? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడింది మన హయ్యర్ అఫీషియల్స్ విన్నారనుకో, పోనీ శ్రేష్ఠానే విని కంప్లైంట్ ఇచ్చింది అనుకో, అనుకో. ఏముంది మనోడు ఇక్కడ ఉండడు. ఆ? ఇన్ఫాక్ట్ ఇంకెక్కడ జాబ్ చేసేది ఉండదు. ఆ? అవునరా, అందుకే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకోవాలి. నువ్వెన్నైనా చెప్పురా, అక్క భలే ఉంది, సైలెంట్గా లైన్ వేసుకుంటా. అక్క అంటావు, లైన్ వేస్తానంటావు. అసలు ఏంట్రా నువ్వు? ఇప్పుడు నేను డైరెక్ట్గా లైన్ వేసాను అనుకో, దొరికిపోతా అన్నాడుగా వీడు. అదే నేను అక్క అన్నాను అనుకో, నన్ను ఎవ్వడేమండు, సైలెంట్గా లైన్ వేసుకోవచ్చు. ఏం పర్లేదు. ఎవరితోనో ఆఫీస్ లో ఎవరితో మాట్లాడుతున్నావు? అరే చెప్పా కదా బేబీ, తను జస్ట్ కొలీగ్ అంతే. నిజంగానా? నిజంగా నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. నేను పెట్టేసిన అబ్బిబి. దీని టార్చర్. సార్ ఇంతకీ శ్రేష్ఠ మ్యామ్ ఎవరు సార్? మన ఆఫీస్లో ఇంకా ఉందా? యా, నీకు కూడా ఆవిడతో ట్రైనింగ్ అంటే కావాలా? అది, ఇస్తుంది బాగా ఇస్తుంది. ఏంట్రా ఇంత ఫాస్ట్ గా వచ్చి కూర్చున్నావు? గ్రూప్ లో కూడా మెసేజ్ చేయలేదు. వాట్ ఈస్ దిస్ బిహేవియర్ గైస్? యూ లేట్ బై 10 minutes. డిసిప్లిన్ లేకుండా పోతుంది మీకు అసలు. చిచి. నువ్వు ముందు బయటికి రా, చెప్తా. అసెస్మెంట్లో ఆన్సర్లు అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. నీకు పెడతాను. Hi guys. హాయ్ శ్రేష్ఠ. హాయ్ శ్రేష్ఠ. Hi Paul. How are you? హాయ్ శ్రేష్ఠ, ఐఎమ్ ఫైన్. Okay, let's get started. శ్రేష్ఠ, ఐ హావ్ రిటన్ సంథింగ్ ఫర్ యూ. Okay, what is it? అరే, ఏదో ఇస్తున్నాడు రా. When I see your eyes, my heart stops. ఇంకా ఉందా? When you come to training room. Nice, Paul. You're really good at this. నీకు నా ట్రైనింగ్ అవసరం లేదు. నో నో, ఇట్ వాస్ జస్ట్ ఏ ట్రై ఫ్రమ్ మీ. అదే మీరు కనుక ట్రైనింగ్ ఇచ్చారనుకో, నేను ఇంకా ఇంకా బాగా చేయగలను. That's a good spirit. Let's continue. ఎరా చూసావా? చూడు. చూసుకోరా. వివేక్. హాయ్. హాయ్. లేట్ అయిందా? పైకి రా. అవును, ఈ పాల్గాడ్ ఎక్కడా? వాడు లేకపోతే నువ్వు రావేంట్రా? ఏం లేదు, వాడి బేబీతో బిజీగా ఉన్నాడు. అవును, సడన్గా కలుద్దామన్నావు ఏంటి? ఏం లేదు, ఆఫీస్లో ఎంత మాట్లాడినా బయట మాట్లాడడం వేరు కదా. అవునా? ఎక్కడైనా ఒకటేలా మాట్లాడతాం కదా. అవునరా, నీకు మాత్రం ఒకేలా ఉంటుంది అసలు. ఒక్క నిమిషం. ఓకే. వివేక్. హే, నాకు తెలుగు నావెల్స్ ఇష్టం అని నీకెట్లా తెలుసు? ఇవే కాదు, ఇంకా చాలా తెలుసు. ఆహా, ఏంటో అవి? సినిమాలు చూస్తావు. యాక్చువల్లీ సినిమాలు అంటే బాగా ఇష్టం. బుక్స్ చదువుతావు. ఇన్స్టాగ్రామ్లో స్నాప్చాట్లు ఏం వాడవు. ఇంకా
ఆ బ్రెయిన్లో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆహా. ఇంకా హ్మ్, ఇంకా చాలా ఉన్నాయిలే కానీ ఆ, నువ్వు మందు తాగుతావా? అని తెలిసిన దానివి ఇది తెలీదా? హ్మ్, తెలుసు కానీ ఎక్కడో చిన్న డౌట్. ఏమో నాకు తెలియని వివేక్ ఉన్నాడని. అంత లేదు, అస్సలు తాగను. హ్మ్, ఏ నువ్వు తాగుతావా? ఛాన్స్ ఉంటే మందు తాగేసి నేను తిడతారా? నా ఫ్రస్ట్రేషన్ అంతా లెట్అవుట్ చేయాలి. ఐ లవ్ యూ వివేక్. రమ్య, ఏమైంది? ఏం లేదు, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? వీన్ని ఎలాగైనా నా దగ్గర బిజీ పెట్టాలి. నేను ఈ బుక్ చదివేస్తా. అన్నా చూడన్నా, వాడు అస్సలు కనిపించట్లేదు, బాగా బిజీ అయిపోయాడు. అవునా? అన్న వాడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్న. ఆహా. ఏంట్రా పాల్, ఎక్కడికెళ్ళా ఇప్పటిదాకా? ఏం లేదన్నా, అలా రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చాను అంతే. రెస్ట్ రూమ్ లో ఉన్నావా, రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళతో ఉన్నావా? ఆహా. అన్న కార్పొరేట్ కంప్లైంట్స్ ఇస్తే ఏమవుతుంది అన్న? అన్న వీడి మాటలు అస్సలు నమ్మకు. మన ట్రైనర్ శ్రేష్ట ఉంది కదా, తను నాకు నచ్చింది. ఒక చిన్న క్రష్ అప్ ఫీలింగ్ అనుకో, అదే ట్రై చేస్తుంటే కొల్లుకొని చేస్తున్నాడు, కొల్లేదవా. శ్రేష్ఠానా? సరే నేను వెళ్తున్నా. అన్నా వాడు శ్రేష్ఠ గురించి మాట్లాడితే నువ్వేదో ఆలోచిస్తున్నావు. అన్న చెప్పు, అంటే నీకు శ్రేష్ఠ కూడా అన్నా తప్పన్నా, శ్రేష్ట నా క్రష్, నువ్వు అట్లా తగలకూడదు. తగులుకోవాల్సిన అవసరం లేదు లేరా, నేను వెళ్తున్నా. అన్నా చెప్పన్నా, అంటే నీకు శ్రేష్ఠ శ్రేష్ఠ కూడా కూడా అప్పుడే నేను ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాను. మీకులాగే నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. శ్రేష్ఠని చూశాను, గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ లాగా ఒక మ్యాజిక్లా వచ్చింది. హే మీరేంట్రా ఇక్కడ? అంటే నాకేం అన్యాయం జరిగిందో తెలుసుకుందామని. ఆహా. అంటే నీ లవ్ స్టోరీ చూద్దామని. ఆహా. వివేక్ ఎలా ప్రపోజ్ చేయొచ్చని, నీ లవ్ స్టోరీ చూద్దామని. అదంతా సరేరా, మనందరి కాస్ట్యూమ్ చేంజ్ అయ్యాయేంటి? అంటే మనం ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నాం కదా అన్న, అందుకే అందరి కాస్ట్యూమ్స్ చేంజ్ అయినాయి. సరే అన్న, పోనీ లాజిక్స్ వెతక్కు. ఇంతకీ శ్రేష్ఠ ఎక్కడా? అంగప్పార్. అబ్బా శ్రేష్ట ఎంత బాగుందన్న కదా. సరే సరే, నెక్స్ట్ ఏంటన్నా? ప్రపోజలే కదా. అందుకే రా నువ్వు ఇంకా సింగిల్గా ఉన్నావు. అప్పుడే ప్రపోజ్ చేస్తారా? పిచ్చదవా, ముందు మాట్లాడాలి, ఎస్. ఆ తర్వాత ఇంప్రెస్ చేయాలి, ఆ తర్వాత ప్రపోజ్ చేయాలి. ఇదంతా ఒక ప్రాసెస్ రా. ఈ న్యూస్ నేర్చుకోరా. అబ్బా వీడు అసలు పక్క ప్రెసెంట్లోకి వెళ్ళాక పాల్ గన్ టిప్స్ అడగాలి. ఏదో అన్నావు? నెక్స్ట్ ఏం జరిగిందంటే, బంగారం తన మాటే మందారం, అయి బాబోయ్ భూలోకంలో ఇంతందం చూడనే లేదు. తన నవ్వే సింగారం, ఎదసడిలో ఉల్లాసం, చూస్తూనే ఈ లోకాన్ని మరిచిపోయాను. రారారే 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 రారే రారారే 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 రారారే. When you smile, shooting, నేనే shooting star shoots my heart. ఎస్ చాలా ఇంప్రూవ్ అయ్యావు నాగార్జున. ఐమ్ ఇంప్రెస్. ఎస్. నేను కూడా నీకు విషయం చెప్పాలి. అది నా పెళ్లి ఫిక్స్ అయింది. నీకు వాట్సాప్లో ఇన్వైట్ షేర్ చేస్తాను, తప్పకుండా రా. వాట్? ఏంటి? శ్రేష్ఠకి పెళ్ళి అయిపోయిందా? ఎలా? శ్రేష్టకి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా అన్న? ఫిక్స్ అయిపోయిందిరా. అమ్మా కళ్ళలోన కలలు అన్నీ కలలు కానీ మిగిలేని. కోడి ముందా గుడ్డు ముందా అని తెలియని ప్రపంచంలో ఉన్నాం రా మనం. అలాంటిది శ్రేష్ఠకు పెళ్లి ఫిక్స్ అయింది అని తెలియకపోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇట్స్ ఓకే రా. హార్ట్ బ్రేక్ నెంబర్ 3, శ్రేష్ఠ ఖాతాలో ఇంకొకడు బలి. మీరు ఇక్కడున్నారా? లంచ్ ఏరియా అంతా వెతకా మీకోసం. పాల్, ఏమైంది ఇంత డల్గా ఉన్నావు? నథింగ్, జస్ట్ ఫాల్ట్ ఇన్ మై స్టార్స్ అంతే. ఏంటి? ఏం లేదు శ్రేష్ట, జస్ట్ వర్కింగ్. ఓకే, ఎనీవే ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే. అదేంటి మరి మా ట్రైనింగ్? మీ ట్రైనింగ్ అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో మీరు ఎలాగో ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. నా అవసరం మీకు ఉండదు. మీ అవసరం మాకెందుకు ఉండదు? అవునవును, నీకు చాలా అవసరం. బట్ మీరుంటే చాలా హెల్ప్ అవుతుంది, ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీఆర్ హియర్ ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ టైం. ఈ ట్రైనింగ్ అయిపోయాక మేము వెళ్ళిపోవడమే. తర్వాత న్యూ ప్లేస్, న్యూ ప్రాసెస్. విల్ మిస్ యూ శ్రేష్ఠ. ఐ మిస్ యూ గైస్ సో మచ్.
ద స్వీటెస్ట్ పంచ్ ఐ గాట్ టు టీచ్. నేను కూడా. ఆఫ్ కోర్స్ పాల్, నువ్వు కూడా. కానీ నా మీద ట్రై చేసినట్టు వేరే వాళ్ళ మీద అలాంటి లైన్స్ ట్రై చేయకు, వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. తెలిసిపోయిందా అన్నా? ఎలాగో మన పుల్రాజు రాలేదు కదా, కాసేపు అలా బయటికి వెళ్ళేసి వద్దాం. ఎక్కడికి రా? అవునన్నా, ఎక్కడికైనా వెళ్దాం కొత్తగా. అవునన్నా, మళ్ళీ ఇంత పీస్ఫుల్గా ఆఫీస్ ఎప్పుడూ ఉండదు. ఓకే వెళ్దాం. అయితే నేను చౌకసర్ని తీసుకొస్తా. మనం కూడా వెళ్దాం పద. ఆహా, ఎన్ని రోజులైంది సార్ ఈ ప్లేస్కి వచ్చి. బెస్ట్ స్పాట్ అయితే మీ టేస్ట్ కదా సార్, ఎంతైనా. ఉంటది కమ్ ఎంతన్నా నాగన్నా, లొకేషన్ మాత్రం భలే పడతావు నువ్వు. ఇక్కడ గాని ఒక చిల్డ్ బీర్ వేస్తే ఉంటాది. ఏంటమ్మా? కూల్ డ్రింక్ ఉన్న అడ్జస్ట్ చేసుకుంటాను. ఆఫీస్లో ఇలాంటి స్పాట్స్ ఉంటే చెప్పండి సార్. వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఇలా వచ్చి చిన్న షూర్. నువ్వు ఉండరా వర్కహాలిక్. చూసారా సార్, వీడు ఓవర్ యాక్షన్. టేక్ రెండు దేనికి? అది ఒకటి మీకు, ఇంకొకటి మీ హస్బెండ్. అంతే కదా? రే, ఇది ఎప్పుడు సెట్ చేసావరా? నేను మీతోనే ఉన్నాగా. మా ప్లాన్స్ మాకు ఉంటాయండి. ఇదేదో మీ బేబీకే ఇవ్వాల్సిందిగా, ఇంప్రెస్ అయ్యేది. పాపం, పోనీ నేను తనకు చెప్పాను నువ్వు ఇచ్చావని. మీకు దాని గురించి ఎలా తెలిసింది? అయినా జైన్ అయినా ఫస్ట్ డే మన టీఎల్ చెప్పాడు కదరా, ఇక్కడ అన్నీ అందరికి తెలిసిపోతాయని. ఇది అంతే అన్నా, ఇది ప్రైవసీ బ్రీచ్. నేను పోయి కంప్లైంట్ ఇస్తా. ఇవ్వు, నేను కూడా కంప్లైంట్ ఇస్తా, చాక్లెట్స్ ఇచ్చావని. ఉంది కదరా మీకు. సార్, ఏంటి సార్ వాళ్ళని అలా చూస్తున్నారు? ఐ ఫీల్ దే ఆర్ వెరీ లక్కీ. ఈ కార్పొరేట్ క్రూయల్టీ వరల్డ్లో ఆ ఉన్న చిన్న స్పేస్ని కూడా చాలా యూజ్ చేసుకొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు, ఇన్నోసెంట్గా. యా సార్, త్వరలోనే ఫ్లోర్ మీదకి వస్తారు కదా, అప్పుడు రియాలిటీ అర్థమవుతుంది. అప్పుడు ఇలా అస్సలు ఉండలేరు. లెట్ దెమ్ బి లైక్ దట్ టిల్ దెన్. ఓకే, లెట్ దెమ్ బి ఏంటి టిల్ దెన్. ఐఎమ్ ఆల్సో యంగ్, యు నో. యా, లెట్ మీ జాయిన్ దేర్. Hey guys, what are you doing there? Yeah. నా క్యాబ్ వచ్చింది, ఐ నీడ్ టు లీవ్. ఓకే, దే విల్ మిస్ యూ. మెయిన్గా పాల్. టేక్ కేర్ ఆఫ్ దెమ్. యా, బాయ్. బాయ్. Okay guys, it's time up. Let's go. యా, వెళ్దామా? అప్పుడేనా సార్? అప్పుడేనా సార్? అరే ఏదైనా కాసేపే ఎంజాయ్ చేయాలి, మిగతాది రియాలిటీలోకి వచ్చి చూడాలి. ఇప్పటికి ఇది బ్రేక్ బాగుంది, నచ్చింది కదా. ఎక్కువసేపు ఉంటే ఇది కూడా బోర్ కొట్టేస్తుంది. అలా అయ్యేలోపే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవాలి. బాయ్. రండ్రా తొందరగా. చాకో సార్ చెప్పినట్టు రియాలిటీలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. రియాలిటీతో పాటు రియల్ టైంలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ స్టార్టెడ్ నౌ.